రేపు ఏపీలో కౌంటింగ్ జరగబోతోంది. దానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక టీడీపీ తన శ్రేణులను మార్గనిర్దేశం చేసుకుంటోంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా తన క్యాడర్ తో మీటింగ్ పెట్టుకుని ఇంపార్టెంట్ విషయాలను చర్చిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కౌంటింగ్ వేళ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జగన్ నిన్న ఎగ్జిట్ పోల్స్ చాలా లైట్ తీసుకున్నారనే విషయం తెలుస్తోంది. ఆల్రెడీ జగన్ గ్రౌండ్ రిపోర్ట్ సర్వే చేయించుకున్నారన్న విషయం ఆ పార్టీ శ్రేణులు చెప్తూనే ఉన్నారు. కాబట్టి తామే గెలుస్తామన్న ధీమాతో జగన్ ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇక ఐపాక్ టీమ్ తో జరిగిన సమావేశంలో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ జగన్ కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఆందోళన, అపోహలు అవసరం లేదని, ఖచ్చితంగా వైసీపీ భారీ విజయం సాధిస్తుందంటూ తన శ్రేణులకు జగన్ చెప్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో జూన్ 6న తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జగన్. కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. జూన్ 9న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు ఆ పార్టీ నేతలు. ఇక కౌంటింగ్ కి ఇంకా మరికొన్ని గంటలే ఉంది. రేపు ఏపీలో కౌంటింగ్ జరగబోతోంది. దానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక టీడీపీ తన శ్రేణులను మార్గనిర్దేశం చేసుకుంటోంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా తన క్యాడర్ తో మీటింగ్ పెట్టుకుని ఇంపార్టెంట్ విషయాలను చర్చిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కౌంటింగ్ వేళ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జగన్ నిన్న ఎగ్జిట్ పోల్స్ చాలా లైట్ తీసుకున్నారనే విషయం తెలుస్తోంది. ఆల్రెడీ జగన్ గ్రౌండ్ రిపోర్ట్ సర్వే చేయించుకున్నారన్న విషయం ఆ పార్టీ శ్రేణులు చెప్తూనే ఉన్నారు. కాబట్టి తామే గెలుస్తామన్న ధీమాతో జగన్ ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇక ఐపాక్ టీమ్ తో జరిగిన సమావేశంలో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ జగన్ కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఆందోళన, అపోహలు అవసరం లేదని, ఖచ్చితంగా వైసీపీ భారీ విజయం సాధిస్తుందంటూ తన శ్రేణులకు జగన్ చెప్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో జూన్ 6న తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జగన్. కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. జూన్ 9న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు ఆ పార్టీ నేతలు. ఇక కౌంటింగ్ కి ఇంకా మరికొన్ని గంటలే ఉంది.